మిథున దేవా కోసం పరితపించడం, దేవా మిథునను గుర్తు చేసుకుని ఏడవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మిథున దేవాకి కాల్ చేస్తుంది. దేవా మామకిచ్చిన మాట గుర్తొచ్చి కాల్ చూసినా కన్నీరు పెట్టుకుంటాడు కాని రిసీవ్ చేసుకోడు. దేవా ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని మిథున కంగారు పడుతుంది. హరివర్ధన్ కూతురికి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. దానికి మిథున, మీరుండండి నాన్న, దేవా నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదని టెన్షన్గా ఉంది అని మళ్లీ కాల్ చేస్తుంది. మిథున ఏడుస్తూ, ఏంటి దేవా నా కాల్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు, ఏమైంది అని అనుకుంటుంది. దేవా బిజీగా ఉండుంటాడు అని లలిత అంటే మిథున, లేదమ్మా ఏదో జరిగింది అని కంగారు పడుతుంది. తండ్రి దగ్గరికెళ్లి, నాన్న ఏమైంది, దేవా ఎందుకు వెళ్లిపోయాడు, ఏం జరిగింది నాన్న, మీ మౌనం నన్ను భయపెడుతోంది అని అంటుంది. లలిత అలంకృతలు మిథునతో, దేవా నువ్వు కోలుకునే వరకు నీ పక్కనే ఉన్నాడు, నీకోసం నిప్పుల గుండం తొక్కాడు, నీకోసం పరుగు పరుగున వచ్చాడు అని చెబుతారు. మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాని అంతలోని ఏడుస్తూ, నాకోసం నిప్పుల గుండం తొక్కినవాడు నేను కోలుకున్న తరువాత ఎందుకు నా పక్కన లేడు, ఏదో జరగకపోతే నేను కోలుకుంటే ఎందుకు నా పక్కనుండడు, నాన్న ఏం జరిగింది చెప్పండి అని హరివర్ధన్ని అడుగుతుంది. కంగారు పడుకు, ఏం కాలేదు అనంటుంది లలిత. మిథునను తండ్రి అక్కున చేర్చుకుంటాడు. టెన్షన్ పడకమ్మా, నీకోసం మేం నరకం చూశాం, మాకు మరోసారి ఆ పరిస్థితి తీసుకురాకమ్మా అని ఏడుస్తాడు. మిథున బాధ చూసి హరివర్ధన్ చాలా బాధపడతాడు. దేవా మామగారి మాటలు గుర్తు చేసుకుని అలా బాధపడుతూ ఉంటాడు. దేవా బాధగా ఉండడం చూసి అతని ఫ్రెండ్స్ వెళతారు. వదిన అన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు వదిని బాధ పెడుతున్నావు అని అడుగుతారు. దేవా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరూ దేవాతో, నువ్విలా కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు, ఏమైందో చెప్పు అని అడుగుతారు. నేనేం బాధపడ్డం లేదురా, నన్ను ప్రశ్నలతో చంపకండి అని వాళ్లను గదమాయిస్తాడు దేవా. ఇక మనసులో, ఎవడు నన్ను చంపాలనుకున్నది, మిథునను చావు బ్రతుకుల మధ్యకు పంపింది ఎవరు, వాడి చావు చూడాలి అని అనుకుంటాడు. ఆదిత్య బొకేతో మిథున ఇంటికి ఎంట్రీ ఇస్తాడు. మిథున, ఇప్పుడు మీ ఇంట్లో అడుగు పెడుతున్నా, త్వరలో నీ జీవితంలోకి శాశ్వతంగా అడుగు పెడతాను అని అనుకుంటాడు. మిథున దేవా కోసం ఆరాట పడడం గురించి హరివర్ధన్ ఆలోచిస్తుంటాడు. దేవాని మిథున జీవితం నుంచి పంపేశాను కాని మిథున దేవా గురించి ఆలోచించకుండా ఏం చెయ్యాలో, మిథున దేవాని పూర్తిగా మర్చిపోయేలా చేయడానికి ఎవరి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య వచ్చి మిథునతో మాట్లాడాలి అని హరివర్ధన్ పర్మిషన్ తీసుకుని మిథున దగ్గరికి వెళతాడు. మిథున దేవాకి కాల్ చేస్తూనే ఉంటుంది. దేవా కాల్ రిసీవ్ చేసుకోకపోవడంతో చాలా బాధపడుతుంది. ఆదిత్య మిథున దగ్గరికెళ్లి గెట్ వెల్ సూన్ చెప్పి, నువ్వు బ్రతకడం నా అదృష్టం, నీకు బుల్లెట్ తగిలితే నాకు తగిలినట్లయింది, నీకేమైనా అయితే నేను బ్రతకగలనా మిథునా అంటాడు. మిథున షాక్ అయ్యి, ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు, నాకేమైనా అయితే నువ్వు బ్రతకలేకపోవడం ఏంటి, అర్థం లేకుండా అనంటుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా అని ఆదిత్య కవర్ చేస్తాడు. నువ్వు కోలుకోవాలని చాలా దేవుళ్లను మొక్కుకున్నాను, నువ్వు కోలుకోవడం చాలా సంతోషంగా ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున, నువ్వు ఇంకా ప్రమాదంలోనే ఉన్నావని, దేవా రూపంలో ప్రమాదం నిన్ను ఇంకా వెంటాడుతూనే ఉందని అంటాడు. దేవా నా కోసం ప్రాణమిస్తాడు, అలాంటి దేవా వల్ల నాకు ప్రమాదమేంటి, బుద్ధి లేకుండా అనంటుంది. అందుకు ఆదిత్య, అందరూ అనుకుంటున్నారని, దేవా శత్రువుల వల్లే నీకిదంతా అయ్యిందని అనంటాడు. మిథున ఆదిత్యతో, దేవా నా పక్కనుంటే నాకేం కాదు, ఇలాంటి 100 ప్రమాదాలైనా క్షేమంగా ఎదుర్కొని తిరిగి వస్తాను అనంటుంది. నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అని ఆదిత్య అంటాడు. ఆదిత్య వెళ్ళిపోతూ ఉంటే త్రిపుర ఆపుతుంది. ఆదిత్య అక్కతో, అక్క, మిథునతో నా పెళ్లికి పావులు కదుపు అనంటాడు. మావయ్య దేవాని అల్లుడిగా అంగీకరించేశారు, ఇంకా నీకు బుద్ధి రాలేదా అని త్రిపుర అంటే, ఆదిత్య అక్కతో, మిథున జీవితంలో దేవా లేడు, ఇంకా రాడు, మిథున ఈ ఆదిత్యగాడి భార్య, మామయ్యతో మా పెళ్లి గురించి మాట్లాడు అనంటాడు. దేవా మిథునను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మిథున, నీకెలా ఉంది, నీతో మాట్లాడాలనుంది, గుర్తొస్తున్నావు మిథున అని బాధపడతాడు. సత్యమూర్తి వచ్చి దేవాను భోజనం చేయమంటాడు. దేవా వద్దనేస్తాడు. దేవా పక్కనే కూర్చుని, నిన్నట్నుంచి చూస్తున్నా, ఎవ్వరితో మాట్లాడడం లేదు, ఏకాంతంగా ఉంటున్నావు, మిథున పుట్టినరోజున నీ కళ్లల్లో ఎంతో సంతోషం చూశాను, ఇప్పుడు అదే కళ్లల్లో పట్టరాని బాధని చూస్తున్నాను, మిథున ఇంటికి క్షేమంగా వచ్చినా బాధపడుతున్నావంటే ఏదో జరిగింది, ఏమైంది చెప్పు, మనసులో బాధపడేలా ఏడవరా, ఆ బాధకి కారణం ఈ నాన్నకి చెప్పరా అని అడుగుతాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.